ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ యూ మస్ట్ నో. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్‌కి ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని, ఎవరి పేరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉందో, వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఆటోమేటిక్‌గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తది. అండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, మనం కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్‌ని తెలుసుకోవాల్సి ఉంటదన్నట్టు. అవి నేను చెప్తా ఇప్పుడు. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ ఫ్రెండ్స్‌కి, మీ జూనియర్స్‌కి షేర్ చేయండి. సో, మన ఛానల్ మస్తు హెల్ప్ అయితది. సో, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటది. సో, అందరూ చూస్తున్నారు, ఎళ్తున్నారు తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటది. ఒక 50,000 ఒక 100,000 వచ్చినప్పుడు ఇంకా కొంచెం మోటివేషన్ అనేది ఎక్కువ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డూ సబ్స్క్రైబ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకి ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్ రాలేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ వీడియో రికార్డింగ్. సో, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడైతే ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్ రాలేదు. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాలేదు. ఓకేనా? సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్, వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సో, మీరేం చేసుకోవాల్సి ఉంటది అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంది గదా అంటే, మనకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల ఏ ఇన్ఫర్మేషన్ ఉంటది గదా అంటే, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా? దాంతో పాటు ఒక టైమ్ పీరియడ్ ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రావడంతోటే మనకొక టైమ్ అనేది ఇస్తారు వాళ్ళు. ఓకేనా? సో, పలానా టైం నుండి, పలానా డేట్ నుండి, పలానా డేట్, పలానా టైం దాకా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని జెప్పి. ఓకేనా? ఒక టైమ్ పీరియడ్ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, ఒక డేట్ నుండి ఒక డేట్ వరకు టైమ్ ఇస్తారు. సపోజ్ 28థ్ డిసెంబర్ 2025 8 ఏఎం నుండి జాన్వరి 2025 6 పీఎం వరకి. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే 28థ్ డిసెంబర్ 2025 నుండి సో, పలానా డేట్, పలానా టైం దాకా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి టైం ఉంది అని చెప్పి చెప్తారన్నట్టు. సో, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటది గదా అంటే, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, మీరు ఆ డేట్ నుండి ఆ టైం వరకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఆ డేట్ నుండి ఆ టైం వరకు లైక్ ఆ డేట్, ఆ టైం నుండి వాళ్ళు ఏ డేట్, ఏ టైం దాకా టైమ్ ఇస్తారో ఆ టైం వరకు యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకేనా? మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్‌లు డిలీట్ చేసుకోవచ్చు. ఏదన్నా చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకో కొంతమందికి డౌట్ ఉంటదన్నట్టు. మేము ఫస్ట్ డేన వెబ్ ఆప్షన్ ఇయ్యాలా అని జెప్పి. అట్లేముండదు బ్రో. మనకు ఆల్మోస్ట్ ఎంత కాదనుకున్నా తక్కువలో తక్కువ ఒక 3 రోజుల టైమ్ ఇస్తారు. ఓకేనా? సో, మేబీ ఈ లైక్ ఇవి డిలే అయింది గదా! ఈ డిలే అవ్వడం వల్ల 2 రోజుల టైం ఇచ్చినా ఇయ్యొచ్చు. తక్కువలో తక్కువ ఒక 3 రోజులు టైం ఇస్తే, మనం ఫస్ట్ డే అయినా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్‌లు, సెకండ్ డే అయినా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్‌లు, థర్డ్ డే అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి అని చెప్పి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ డే అయినా పెట్టుకోవచ్చు, సెకండ్ డే అయినా పెట్టుకోవచ్చు, థర్డ్ డే అయినా పెట్టుకోవచ్చు. మనకు 3 రోజుల టైంలో మనం ఎప్పుడైనా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ డే పెట్టుకున్నోళ్ళకే సీటొస్తది. సెకండ్ డే పెట్టుకున్నోళ్ళకే సీటొస్తది. థర్డ్ డే పెట్టుకున్నోళ్ళకే సీటొస్తది. అట్లాంటియి. ఓకేనా? సో, నేనేం చెప్తా కదా అంటే, సో, మనకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల మనకొక టైమ్ పీరియడ్ అనేది ఇస్తారు. ఆ టైమ్ పీరియడ్ లోపలనే మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. ఆ టైమ్ అయిపోయినంక నేను వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా అంటే కుదరదు. కాబట్టి మన అప్డేట్‌లు చూస్తా ఉండుర్రి. ఐదర్ అది ఇన్‌స్టాగ్రామే గావచ్చు, యూట్యూబే గావచ్చు, సో, మన యాప్ లోపలనే గావచ్చు అప్డేట్స్ అనేది చూస్తా ఉండుర్రి. మీకు క్లారిటీ వస్తది. ఓకేనా? సో, మనకి ఎగ్జాక్ట్ ఒక టైమే ఇస్తారు. ఆ టైంలో మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు సెకండ్ ఫేజ్‌లోనే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి మళ్ళా. ఓకేనా? ఫస్ట్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకపోతే, సెకండ్ ఫేజ్‌లోనే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం ఉంటదన్నట్టు. ఓకేనా? కాబట్టి మిస్ చేయకుర్రి. ఇప్పటికే లేట్ అయింది. ఓకేనా? మిస్ చేయరు అని చెప్పి అనుకుంటున్నా. ఇప్పటికే లేట్ అయింది. అది ఒకసారి చూసుకోర్రి. ఓకేనా? అండ్ రెగ్యులేషన్స్ విషయానికొస్తే, సో, రెగ్యులేషన్స్ మాట్లాడుకునే దానికంటే ముందు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో, మీ అందరికీ తెలుసు ఐ స్టార్టెడ్ ఎ గైడెన్స్ ప్రోగ్రామ్ అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి. ఈ అనల్జెసిక్ గైడెన్స్ లోపల రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. సో, రూ. 154 సబ్స్క్రిప్షన్‌కి ఐ విల్ ప్రొవైడ్ గైడెన్స్. ఓకేనా? సో, యూట్యూబ్‌లో ప్రొవైడ్ చేయని గైడెన్స్ నేనక్కడ ప్రొవైడ్ చేస్తా. గ్రూప్ గైడెన్స్ ఉంటది. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఉంటది. బీఎస్సీ, ఎంఎల్టీది కావచ్చు,
ఏహెచ్ఎస్‌సి కావచ్చు అండ్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ ఉంటది. బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్‌సి అండ్ దాంతో పాటుగా సీట్ రావాలంటే ఏం జేయాలే? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా నేను. కాలేజ్ లిస్ట్ ఉంది, కోర్సెస్ లిస్ట్ ఉంది, ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్లున్నాయి, ఏ కోర్స్‌లో ఎన్ని సీట్లున్నాయన్నది లిస్ట్‌లో అయితే అన్నీ ఉన్నాయి. సో, ప్రతీది నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంది? ఏ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి? అని చెప్పి చెప్తా ఉంటా. అండ్ మనకి ఏంది గదా అంటే మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామంది చేసే మిస్టేక్స్‌కి వాళ్ళకి ర్యాంకు 500, 600 ఉంటది. ఓకేనా? ఈవెన్ థో వీళ్ళకి కూడా సీట్ రాదన్నట్టు. డ్యూ టు సమ్ మిస్టేక్స్. ఓకేనా? లైక్ 2000 ర్యాంకు, 3000 ర్యాంక్ ఉన్నోళ్ళకు సీటొస్తది. ఓకేనా? సో, 2000 ర్యాంక్, 3000 ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా సీటొస్తది. సో, వీళ్ళకి సీట్ రావు. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ వల్ల. సో, ఏంది ఆ మిస్టేక్స్? ఎట్లా అవాయిడ్ చేయాలి? ప్రతీదీ వెబ్ ఆప్షన్‌లో ఎట్లా పెట్టాలి? అని చెప్పి ప్రతీదీ చెప్తా ఉంటా. అండ్ చాలా 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 మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. జస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటది. సింపుల్‌గా మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఫేజ్ 1లో నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఫేజ్ 2లో ప్రొవైడ్ చేస్తా. అండ్ ఫేజ్ 3 కావచ్చు. ఇంకా ఫర్దర్‌గా ఎన్ని ఫేజెస్ ఉన్నా అన్ని ఫేజెస్ సంబంధించి రెగ్యులేషన్స్ చెప్తా. గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఏవి చేయాలి, ఏవి చేయొద్దు అనేది కూడా చెప్తా. ఓకేనా? ఓన్లీ ఫేజ్ 1 వరకే మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను ఫేజ్ 1 నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ డే ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజే ఒక పెద్ద లైవ్ కండక్ట్ చేస్తా. ఆల్మోస్ట్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఉంటది. సో, 1-2 అవర్స్ మధ్యల ఒక లైవ్ అయితే ఉంటది. ఆ లైవ్ లోపలనే ఏ మిస్టేక్స్ చేయొద్దు, ఎట్లా మనం ఏం జేయాలి, ఏం చేయొద్దు అని చెప్పి ప్రతీదీ చెప్తా ఉంటా. తర్వాత సో, ఫేజ్ 1 లోపల సెకండ్ డే, థర్డ్ డే గానీ ఎట్లాంటి లైవ్స్ ఉండయి. అండ్ ఫేజ్ 1 థర్డ్ డే రోజు నేను ఈ గైడెన్స్ ప్రోగ్రామ్‌ని ఎండ్ చేస్తా. ఒకవేళ మీకు ఫేజ్ 2లో గైడెన్స్ కావాలన్నా, ఫేజ్ 3లో గైడెన్స్ కావాలన్నా మీకు ఛాన్స్ అయితే ఉండది. ఓన్లీ ఫేజ్ 1 లోపల మాత్రమే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? ఫేజ్ 1 లోపల సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకే ఫేజ్ 2 గైడెన్స్ అండ్ ఫేజ్ 2 గైడెన్స్ లైక్ ఫేజ్ 3 గైడెన్స్ కావచ్చు, ఫేజ్ 4 గైడెన్స్ కావచ్చు ఇస్తా. ఓకేనా? ఎందుకంటే ఫేజ్ 1 లోపల తీసుకోకపోతే సో, మీకు ఫేజ్ 2లా, ఫేజ్ 3లా తీసుకొని కూడా పెద్దగా యూజ్ ఏమి ఉండదన్నట్టు. ఓకేనా. సో, సీట్ ఎందుకు వస్తది. సీట్ రాదని గాదు. సో, ఫోర్త్ ఫేజ్ లోపల సీటొచ్చేలాగా గూడా మనం చెప్పినాం, చేసినాం. లాస్ట్ ఇయర్ అయినాయి అవన్నీ లైక్ ప్రీవియస్ ఇయర్‌లో అయినాయి. కానీ నేను ఈ ఇయర్ లోపల ఏం చెప్తున్నా అంటే ఇప్పుడే ఫేజ్ 1లోనే గట్టిగా ట్రై చేద్దామని చెప్పి చెప్తున్నా నేను. ఓకేనా. సో, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోరి. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. సో, సపోర్ట్ చేద్దాం అనుకున్నోళ్ళు గూడా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని పెట్టుకోరి. లైక్ యూజ్ అయితది. నాకు గూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు రెగ్యులేషన్స్. మరి ఏంది బ్రో ఈ రెగ్యులేషన్స్? ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉంటాయి మనకి? సో, ఎట్లాంటి రెగ్యులేషన్స్‌ని మనం ఫాలో గావాలే అనంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కొన్ని మనలో కొన్ని డౌట్లున్నాయన్నట్టు. ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి అని జెప్పి. ఓకేనా. సో, ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలనేది సో, అనలిసిస్ ట్యూటర్ యాప్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళకి తెలుసు. ఎట్లా పెట్టుకోవాలి, ఏంది అని జెప్పి. సో, ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ అనాలిసిస్ ట్యూటర్ మీకు కూడా అర్థమైపోతది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమన్నా లిమిట్ ఉందా బ్రో వెబ్ ఆప్షన్‌లకంటే నో లిమిట్. ఓకేనా. సో, నో లిమిట్. ఎన్ని కాలేజ్‌లున్నా నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఎన్ని కోర్సులున్నా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, నో లిమిట్ ఇన్ వెబ్ ఆప్షన్స్. ఇన్నే పెట్టుకోవాలే. ఓకేనా. సో, నువ్వు 10 వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. 15 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలనేది లిమిట్ లేదు. అన్‌లిమిటెడ్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎన్ని కోర్సులున్నాయో అన్ని కోర్సులు, ఎన్ని కాలేజ్‌లున్నాయో అన్ని కాలేజ్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. ఆల్మోస్ట్ బీపీటీ లోపల 30 కాలేజ్‌లున్నాయి. అండ్ బీఎస్సీ, ఎంఎల్టీ లోపల 29 కాలేజ్‌లున్నాయి. ఏహెచ్ఎస్ లోపల 19 కాలేజ్‌లున్నాయి. 13 కోర్సులున్నాయి. ఓకేనా. సో, ఇవన్నిటికి మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిట్ ఎట్ ఆల్. ఓకేనా. సో, ఇది అన్న మేము ఇన్నే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలా, అన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలంటే లిమిట్ లేదు. ఓకేనా. కానీ మీకున్న ర్యాంక్‌కి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలనేది సో, అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు అర్థమైతది. ఓకేనా. సో, డౌన్‌లోడ్ చేసుకుంటే కాదు సబ్స్క్రిప్షన్ తీసుకొని నా లైవ్‌లో అటెండ్ అయినా, లేకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్ కండక్ట్ చేసిన 24థ్ నవంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ అయినా, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ లోపల ఉంటది. 3 డిసెంబర్ రోజు కండక్ట్ చేసిన ఒక లైవ్. ఆ లైవ్ చూసినా అర్థమైతది. లేదు నేను వెబ్ ఆప్షన్స్ వీడియో అని చెప్పి యాప్ లోపల ఒక వీడియో పెట్టిన, ఆ వీడియో చూసినా మీకు అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, చూడుర్రి. సో, ఇఫ్ ఇంట్రెస్టెడ్ చూడండి. అండ్ రెగ్యులేషన్స్ విషయానికొద్దాం మనం. ఓకేనా.
సో, రెగ్యులేషన్స్ విషయానికొస్తే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది అన్‌లిమిటెడ్ ఇచ్చిర్రు. దేర్ ఈస్ నో లిమిట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ రైట్? కాబట్టి మనోళ్ళు ఏం జేస్తరు అనంటే, సో, ఇష్టం వచ్చినట్టుగా వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. సో, మనకేంది గదా అంటే, ఓన్లీ జాయిన్ అయితా అనుకున్న కాలేజెస్ మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఓకేనా? సో, నువ్వేం జేయాలి గదా అంటే, జాయిన్ అయితా అనుకున్న కాలేజ్‌ని మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాలే. సో, ఎందుకు బ్రో వేరే ఎందుకియ్యద్దు అనంటే, అంటే మనకు ఆహ్, సో, ఇక్కడ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఏంది గదా అంటే, ఇష్టం వచ్చినట్టుగా వెబ్ ఆప్షన్‌లు ఇత్తరు. ఓకేనా? సో, జాయిన్ అయితున్నా అనుకున్న కాలేజ్‌లో మాత్రమే వెబ్ ఆప్షన్‌లు ఎందుకియ్యాలని రెగ్యులేషన్ బెట్టిర్రు గదా! అంటే ఇట్లా బెట్టకపోతే ఇష్టం వచ్చిన కాలేజ్‌లో బెడతారు మనోళ్ళు. ఓకేనా? జాయిన్ గారు. ఫేజ్ 1లో బెడతారు జాయిన్ గారు. ఫేజ్ 2లో బెడతారు జాయిన్ గారు. ఫేజ్ 3లో బెడతారు జాయిన్ గారు. ఇంకా ఫేజెస్ బెడతారు. ఇట్లా జాయిన్ గాకపోతే ఏమైతది అంటే సీట్లు మిగులుతా ఉంటాయన్నట్టు. ఈ ఫేజెస్ అనేది పెరుగుతా పోతా ఉంటాయన్నట్టు. కాబట్టి మనోళ్ళు ఏం జేషిర్రు గదా అంటే, ఓన్లీ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇంట్రెస్టెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాలే. ఓకేనా? ద క్యాండిడేట్ హూ ఈస్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ దట్ కోర్స్ ఆర్ కాలేజెస్ అవి మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాలి అని జెప్పి మనకొక రెగ్యులేషన్ పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇదొక ఇంపార్టెంట్ రెగ్యులేషన్ బ్రో. నేను జెప్పినిందాక అన్‌లిమిటెడ్ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యొచ్చు బ్రో అని జెప్పి. కానీ అన్‌లిమిటెడ్ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ నీకక్కడ సీటొస్తే మాత్రం జాయిన్ కావాలే. ఓకేనా? సో, యూ కెన్ గివ్ అన్‌లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్. ఎన్ని కాలేజ్‌లున్నాయో అన్ని కాలేజెస్, ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సెస్ ఇవ్వచ్చు. కానీ నువ్వు జాయిన్ అయితా అనుకున్నప్పుడు మాత్రమే పలానా కాలేజు, పలానా కోర్స్ లోపల వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. యూ ఆర్ వెల్ అవేర్ అబౌట్ ఇట్. ఓకేనా? సో, నువ్వు మస్తు కాన్షియస్ ఉండి వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలే. నువ్వు జాయిన్ గాను, కానీ నేను వెబ్ ఆప్షన్ ఇత్తా, సెకండ్ ఫేజ్‌లో ఇత్తా, థర్డ్ ఫేజ్‌లో ఇత్తా, జాయిన్ కాను అంటే కాదు. నువ్వు వెబ్ ఆప్షన్ ఇచ్చినవు అనంటే అందులోపల జాయిన్ అయితా అనుకున్నావు గాబట్టే వెబ్ ఆప్షన్ ఇచ్చినవు. సో, ఒకవేళ నీకు సీటొచ్చింది అనుకో, ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చినవు. ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినవు. ఎట్లియ్యాలే వెబ్ ఆప్షన్‌లు? నువ్వు జాయిన్ అయితా అనుకున్న కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. లేదు జాయిన్ కాను అనుకున్న కాలేజ్ గూడా వెబ్ ఆప్షన్ ఇచ్చినావనుకో, ఒకవేళ సీట్ అనేది అలాట్‌మెంట్ అయిందనుకో, నీకు సీట్ అనేది వచ్చిందనుకో, ఆ సీట్ వచ్చిన కాలేజ్‌లో నువ్వు జాయిన్ కావాలే. ఓకేనా? సో, సెకండ్ రెగ్యులేషన్ ఏంది గదా అంటే యూ మస్ట్ జాయిన్. ఓకేనా? నువ్వు పక్కాగా జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో, ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం నువ్వు జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే ఏమైతది అనంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. సెకండ్ ఫేజ్ ఉంటదా? సెకండ్ ఫేజ్‌కి నువ్వు ఎలిజిబుల్ కాదు. అండ్ దాంతో పాటుగా ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే సీటొచ్చిందో, ఆ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, బై వన్ గెట్ వన్ ఆఫర్ లెక్క నువ్వు ఒకవేళ ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొని, నీకు సీట్ అలాట్‌మెంట్ అయితే, నువ్వు జాయిన్ కాకపోతే ఫేజ్ 1లో సీట్ క్యాన్సెల్ అయితది. ఎట్ ఏ టైమ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 అండ్ దాంతో పాటుగా ఏ ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ సో ఆన్. ఓకేనా? సో, రెగ్యులేషన్స్ లోపల ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఏంది అనంటే, ఇంట్రెస్టెడ్ మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకో. ఓకేనా? సో, నీకు సీట్ నచ్చింది, కాలేజ్ నచ్చింది, కోర్స్ నచ్చింది అన్నప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకో. లేదు ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటా అనుకున్నావనుకో, పెట్టిన తర్వాత సీటొస్తే మాత్రం అంటే ఫేజ్ 1 లోపల సీటొస్తే మాత్రం జాయిన్ కావాలే. జాయిన్ కాకపోతే ఏమైతది మరే అనంటే, ఫేజ్ 1 లోపలొచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోతది. అండ్ దాంతో పాటుగా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. ఓకేనా? ఫేజ్ 1లో వచ్చిన సీటు క్యాన్సెల్ అయిపోతది. అండ్ దాంతో పాటుగా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ సో ఆన్. కొన్ని సార్లు ఇది గూడా చెప్తున్నా గుర్తుపెట్టుకోరి. అది అన్ని సార్లు పనిచేయదన్నట్టు. కొన్నిసార్లు ఫేజ్ 1 లోపల మనకు సీట్ అలాట్‌మెంట్ అయితది గదా! ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత జాయిన్ కానోళ్ళుంటరు జూసినవా? పక్కా జాయిన్ గావాలనేది రెగ్యులేషన్. జాయిన్ కానోళ్ళకి గూడా కొన్ని సార్లు ఏం జేస్తారు గదా! అంటే ఎగ్జంప్షన్ ఇస్తారు. కానీ ఆ ఎగ్జంప్షన్ అన్ని సార్లు ఇయ్యరు.
ఈ సంవత్సరం అసలే ఇయ్యడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే 8,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 8,000 అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి ఎంత మందిని పాసిబుల్ అయితే అంతమందిని వాష్ ఔట్ చేస్తారు తప్ప మనకు ఆ ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. కాబట్టి ఇష్టం ఉన్న కాలేజ్‌లో మాత్రమే పెట్టుకోర్రి. జాయిన్ అయితా అనుకున్న కాలేజ్‌లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకోండి. ఓకేనా? సో, ఇంట్రెస్టెడ్ ఉన్నయి మాత్రమే పెట్టుకోర్రి. ఒకవేళ కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం పక్కా జాయిన్ కావాలి. అది మీరు మైండ్‌లో పెట్టుకొని వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? సో, మరి ఆహ్, మనం జాయిన్ కాలే అని చెప్పి వాళ్ళకెట్లా తెలుస్తది బ్రో అనంటే, మనం సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఏం చేయాల్సుంటది కదా! అంటే ఫీ పేమెంట్ చేయాల్సుంటది. యూనివర్సిటీ ఫీ. నీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చినా, లేకపోతే ఫేజ్ 2 లోపల సీటొచ్చినా, ఫేజ్ 3 లోపల సీటొచ్చినా ఏమైతది అంటే యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలి. ఎంత? ఒక 6,000 ఉంటది. ఈ యూనివర్సిటీ ఫీ అనేది వన్ టైమ్ పేమెంట్ మాత్రమే. ఫేజ్ 1లో సీటొచ్చినా 6,000 కట్టాలి. ఫేజ్ 2లో సీటొస్తే మళ్ళా కట్టాల్సిన అవసరం లేదు. ఫేజ్ 3లో సీటొస్తే మళ్ళా కట్టాల్సిన అవసరం లేదు. లేదు ఫేజ్ 1లో రాలేదు. ఫేజ్ 2లో వచ్చిందనుకో 6,000 కట్టాలి. ఫేజ్ 3లో మళ్ళా సీటొస్తే మనం కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకేనా? వన్ టైమ్ పేమెంట్ మాత్రమే ఉంటది. ఈ 6,000 కట్టాలి. ఈ 6,000 కట్టాలి. ఒకటి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి 6,000 కట్టాల్సుంటది. అండ్ 2 మన సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనం కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకేనా? కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ అనేది చేయాలి. సో, ఎట్లా రిపోర్ట్ చేస్తాం మనం మరి అనంటే కాలేజ్‌కి పోవాలి. కాలేజ్‌కి పోయి మన ఒరిజినల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. ట్యూషన్ ఫీ అంటే ఏంది? కాలేజోళ్ళు ఏ ఫీ చెప్తే ఆ ఫీ పే చేయాలి. కొంతమంది కాలేజోళ్ళు 15,000 కట్టుర్రంటరు. కొంతమంది 25,000 కట్టుర్రంటరు. కొంతమంది 35,000 కట్టమంటరు. కొంతమంది రూ. 1,00,000 కట్టమంటరు. సో, మీరు చూజ్ చేసుకున్న కాలేజ్‌ని బట్టి వాళ్ళు చెప్పిన ఫీ స్ట్రక్చర్‌ని మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం కాలేజ్‌కి పోయి ఏం జేయాలి? రిపోర్టింగ్ జేయాలి. ఎప్పుడు? ఫేజ్ 1లో సీటొచ్చిన తర్వాత 6,000 కట్టాలి యూనివర్సిటీ ఫీ. అండ్ కాలేజ్‌కి పోయి రిపోర్ట్ జేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ జేయాలి. ట్యూషన్ ఫీ అనేది పే జేయాలి. ఇట్లా జేసినప్పుడే సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా? సో, మీరు ట్యూషన్ ఫీ కట్టకపోయినా మీ సీట్ క్యాన్సెల్ అయిపోతది. అండ్ లైక్ యూనివర్సిటీ ఫీ. ఓకేనా? యూనివర్సిటీ ఫీ కట్టకపోయినా సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ దాంతో పాటుగా ఏదైతే మన ఈ కాలేజ్ ఫీ గాని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గాని సబ్మిట్ చేయకపోయినా మన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1లా నచ్చిన కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు సీటొచ్చినప్పుడు మనం పక్కా జాయిన్ గావాలి. జాయిన్ గాకపోతే మన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. జాయిన్ ఎట్లా గావాలి అంటే యూనివర్సిటీ ఫీ 6,000 కట్టాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత కాలేజ్‌కి పోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ జేయాలి. తర్వాత ట్యూషన్ ఫీ అనేది ఉంటది. ట్యూషన్ ఫీ అనేది పే జేయాలి. ఓకేనా? సో, యూనివర్సిటీ ఫీ కట్టినప్పుడు అండ్ ట్యూషన్ ఫీ పే జేసి కాలేజ్ లోపల నీ సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసినప్పుడు నీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. నువ్వు యూనివర్సిటీ ఫీ కట్టకపోయినా సీట్ క్యాన్సెల్ అయిపోతది. యూనివర్సిటీ ఫీ కట్టి కాలేజ్‌కి పోకపోయినా, కాలేజ్‌కి పోయి నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోయినా అండ్ దాంతో పాటుగా ట్యూషన్ ఫీ పే చేయకపోయినా నీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, ఇవి ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్. సో, నీ మైండ్‌లో ఏం రన్ కావాలి ఇప్పుడు అనంటే, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు నచ్చిన కాలేజ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. సీటొస్తే జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాత యూనివర్సిటీ ఫీ పే చేయాలి. అండ్ దాని తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. ఇదంతా అయిపోతే నువ్వు సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితావు. ఓకేనా? ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితావు. ఒకవేళ నీకు ఫేజ్ 1లో సీట్ రాలే అనుకో సపోజ్ ఏం గాదు. సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ గాకపోతే మాత్రం సెకండ్ ఫేజ్‌లో గాని, థర్డ్ ఫేజ్‌లో గాని వేరే ఫేజెస్‌లో పార్టిసిపేట్ జేయడానికి ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువుంది. చూసుకోర్రి మళ్ళా. ఓకేనా? సో, అందుకే ఇవన్నీ ఉంటాయి బ్రో. ఇవన్నీ లైక్ ఏందంటే చాలా తక్కువ మంది చూస్తారు నా యూట్యూబ్ వీడియోలు గూడా. ఓకేనా? చాలా తక్కువ మంది రెగ్యులేషన్స్ తెలవది. మిస్టేక్‌లు చేత్తరు. నేను నా అనాలసిస్ ఎగ్జిక్యూటివ్ యాప్ లోపల ఏంది కదా అంటే ప్రతీది కూడా గుచ్చి గుచ్చి చెప్తా ఉంటా. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్తా ఉంటా. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ గుర్తు చేస్తా ఉంటా. మనోళ్ళు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అదే డౌట్‌లు అడుగుతారన్నట్టు. అవే డౌట్‌లు అడిగినప్పుడు అదే డౌట్‌ని మళ్ళీ, మళ్ళీ చెప్పడం వల్ల మీరు ఆ మిస్టేక్‌లు అవాయిడ్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ఈ గైడెన్స్ నీకు మస్త్ హెల్ప్ అయితది. ఈ యూట్యూబ్ వీడియో లోపల కూడా నేను కొంచెం లెంతీగా చేస్తా కదా! అండ్ డీటెయిల్‌గా చెప్తా కదా! ఈ డీటెయిల్ వీడియోస్ ఎవరు చూడరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవాయిడ్ దిస్. ఓకేనా? సో, అవాయిడ్ చేస్తారు కాబట్టి అవాయిడ్ చెయ్యని
అండ్ కొంతమంది మంచిగా లైక్ అమౌంట్ లేవు బ్రో నా దగ్గర, కానీ నాకు గైడెన్స్ కావాలి అనుకున్నోళ్ళు ఫుల్ వీడియోస్ చూస్తారు చూసినావా? అప్పుడు వాళ్ళకి అర్థమైతది. టైమ్ పాస్‌కొచ్చి ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోరు వాళ్ళు. జస్ట్ టైమ్ పాస్‌కొస్తారు, చూస్తారు, స్కిప్ చేసుకుంటా చూసుకుంటా పోతా ఉంటారన్నట్టు. వాళ్ళకి అర్థం కావు ఇవన్నీ. ఓకేనా? మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ లైక్ మీరు నా యూట్యూబ్ వీడియోలు చూడుర్రి. మీకు ఇన్ఫర్మేషన్ దొరకనట్టే ఉంటది, కానీ దొరుకుతది. ఓకేనా? సో, డెఫినైట్‌లీ నేను చెప్తున్నా. దొరకనట్టే ఉంటదంటే నన్ను నేను డిస్కరేజ్ చేసుకును, నన్ను నేను అది చేసుకును కాదు గానీ, ఐ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. కానీ ఎవరైతే లైక్ కోర్ సబ్స్క్రైబర్స్ ఉంటారో చూసినావా? వాళ్ళకి టచ్ అయితది. ఈ కంటెంట్ అంతా కూడా కోర్ సబ్స్క్రైబర్స్ మంచిగా టైమ్ టు టైమ్ అప్డేట్స్ ఫాలో అయ్యి, వీడియో స్కిప్ చేయకుండా చూస్తారు చూసినావా? వాళ్ళకి మస్తు కనెక్ట్ అయితదన్నట్టు. మస్తు అర్థమైతది. ఓకేనా? సో, నీకు ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2కి ఎలిజిబుల్ అయితావు, కానీ ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ కాకపోతే మాత్రం ఫేజ్ 2కి, ఫేజ్ 3కి వేరే ఫేజెస్‌కి ఎలిజిబుల్ కావు. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు వాష్ ఔట్ మెనీ పీపుల్. ఎందుకంటే సీట్లు తక్కువున్నాయి, అప్లికేషన్‌లు ఎక్కువొచ్చినాయి. సో, ఇదంతా పెద్ద టాస్క్ అయితది కాబట్టి చూసుకొని వెబ్ ఆప్షన్‌లు ప్రాపర్‌గా పెట్టుకోరి. సీటొస్తే జాయిన్ కార్రి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఆహ్, మీకు యూనివర్సిటీ ఫీ అనేది నాన్ రిఫండబుల్. ఓకేనా? సో, మీకు రిఫండ్ కాదన్నట్టు. అండ్ దాంతో పాటుగా నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. నాకు నచ్చలే. సెకండ్ ఫేజ్‌కి నేను పోదాం అనుకుంటున్నా. అనుకున్నప్పుడు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు మనం ఇయ్యడానికి ఎలిజిబుల్ అయితాం. యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2 ఆల్సో. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో, ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోతది. నేను అప్పుడు మళ్ళా చెప్తా రెగ్యులేషన్స్, టెన్షన్ తీసుకోకుర్రి. ఫేజ్ 1లో సీట్ క్యాన్సెల్ అయిపోతది. ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో మళ్ళీ, ఫేజ్ 1లో జాయిన్ అయినా బ్రో. ఓకేనా? సో, నేను ఫేజ్ 1 లోపల జాయిన్ అయినా. నేను ఫేజ్ 2 లోపల కూడా వెబ్ ఆప్షన్‌లు పెడతా. అనుకున్న సిట్యుయేషన్ లోపల పెట్టు. ఒకవేళ ఫేజ్ 2లో నీకు సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ ఇక్కడ ఏమైతది అంటే ఫేజ్ 2 లోపల ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల నీకు సీట్ వచ్చిన వెంటనే ఫేజ్ 1లో సీట్ క్యాన్సెల్ అయిపోతది. అండ్ ఇక్కడ నీకు సర్టిఫికేట్స్ ఏవైతే ఫేజ్ 1 కాలేజోళ్ళు తీసుకున్నారు చూసినావా? ఓకేనా? ఈ సర్టిఫికేట్స్ అనేది నీకిచ్చేస్తారు. అండ్ ఈ ట్యూషన్ ఫీ అనేది నీకిచ్చేస్తారు. ఓకేనా? సో, అండ్ దాని తర్వాత ఫేజ్ 2లో సీటొత్తే అలా ఈ మనకు ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయిపోతే సర్టిఫికేట్లు ఇస్తారు, ట్యూషన్ ఫీ ఇస్తారు. అండ్ సపోజ్ ఫేజ్ 3 లోపల సీటొచ్చిందనుకో, ఓకేనా? మళ్ళా సేమ్ ఫేజ్ 2 సీట్ క్యాన్సెల్ అయిపోతది. సర్టిఫికేట్స్ ఇస్తారు, ట్యూషన్ ఫీ ఇస్తారు. అండ్ దెన్ మళ్ళా వేరే ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్‌లో కూడా సేమ్ వైస్ వర్సా అది కంటిన్యూ అయితా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా రెగ్యులేషన్స్. సో, ఏమన్నా రెగ్యులేషన్స్ లోపల అప్డేట్ ఏమన్నా అయితే నేను చెప్తా. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు గిన్ని అప్లికేషన్స్ వచ్చినాయి గదా! ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి, ఈ రెగ్యులేషన్స్ మేబీ ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మాక్సిమం చేంజ్ గావు. ఏమన్నా చేంజెస్ అయితే మాత్రం డెఫినిట్‌గా నేను చెప్తా. ఓకేనా? సో, మీరు మాత్రం ఒకటే అప్డేట్స్ చూస్తా ఉండుర్రి. ఓకేనా? ప్రతీదీ అప్డేట్ నేను చేస్తా ఉంటా. ఆ! లైక్ ఫేక్ ఇన్ఫర్మేషన్‌ని లైక్ కన్జ్యూమ్ చేయకుర్రి. ఓకేనా? నాకు ఇద్దరు, ముగ్గురు చెప్పిర్రు. అన్న అది, ఇది అని జెప్పి. సో, అట్లాంటి ఇన్ఫర్మేషన్‌ని కన్జ్యూమ్ చేయకుర్రి. అప్డేట్స్ చూస్తా ఉండుర్రి. బియాండ్ రెగ్యులేషన్స్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనా? మీకు రెగ్యులేషన్స్ అనేది తెలవాలె. ఓకేనా? మనోళ్ళు అంటరు, "అన్న నాకు సీట్ వచ్చిందన్న ఫేజ్ 1ల. నేను జాయిన్ గాలే అన్న. నేను ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టుకుంటా అన్న" అని జెప్పి. ఎందుకన్నా 2024ల వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇచ్చిర్రన్న. 2025లో ఎందుకు ఇయ్యరన్న అంటన్నట్టు. 2025 వేరు, 24 వేరు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ బ్రో. ఓకేనా? సో, ఎగ్జామ్షన్ ఉంటది అనే థాట్ లోపల మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోకుర్రి. ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్‌లయితే పెట్టుకోకుర్రి. ఎగ్జామ్షన్ ఉండది. నువ్వు సీటొస్తే జాయిన్ కావాలే. జాయిన్ గాకపోతే నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కావు అనేది మైండ్‌లో పెట్టుకొని వెబ్ ఆప్షన్ ఇస్తే కొంచెం భయంతోటి వెబ్ ఆప్షన్‌లు ఇస్తామన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, డెఫినిట్‌గా ఈ రెగ్యులేషన్స్‌ని ఫాలో గారి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డౌన్‌లోడ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. డెఫినిట్‌గా ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఫేజ్ 1ల సీట్ రావడానికి మనం మన సైడ్ నుండి 100% ఎఫర్ట్ అనేది పెడదాం. ఓకేనా? సో, డెఫినిట్‌గా మనం మన 100% ఎఫర్ట్ అనేది పెడతాం. నేను రియాలిటీ చెప్తా. ఓకేనా? సో, రియాలిటీ అనేది చెప్తా. ఐ విల్ డెఫినైట్‌లీ షో యూ రియాలిటీ ఎట్లా ఉంటదని చెప్పి. అండ్ దెన్ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం మేనేజ్‌మెంట్‌తోటి కంపేర్ చేస్తే ఈ 154 అనేది చాలా తక్కువ బ్రో. ఓకేనా? సో, ఎక్కువ ర్యాంక్ ఉంటది. మేనేజ్‌మెంట్‌కి పోలేము. అట్లాంటి సిట్యుయేషన్ లోపల 150 రూపీస్ ఈస్ లెస్. ఓకేనా? సో, అది ఒకటే ఫేజ్‌కి గైడెన్స్ ఇస్తాననా అంటే కాదు. ఫేజ్ 1 ఇస్తా, ఫేజ్ 2 ఇస్తా, ఫేజ్ 3 ఇస్తా. సో, చూసుకోర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే వీడియో చేస్తా. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రాగానే వీడియో చేస్తా. అండ్ ఏమైనా రెగ్యులేషన్స్ చేంజ్ అయినా కూడా చెప్తా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.